వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయం ఎన్నో విశేషాలను కలిగి ఉంది. ఎందుకంటే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తుడు అక్కడ జరిగినటువంటి ఇబ్బంది వలన ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు, అక్కడ జరిగినటువంటి ఇబ్బంది ఏమిటి, మొదలైనటువంటి విశేషాలు అనేది ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి అంటే ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్కి చేరుకున్నాక అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడు రోడ్డు మార్గం ఉంటుంది. అదే కాశీబుగ్గ NH5 ఓల్డ్ రోడ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో జామియా మసీద్ అనేది ఉంటుంది. దానికి ముందు భాగంలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు భాగం గుండా మనం వెళ్ళినట్టయితే శ్రీనివాస నగర్ ఉంటుంది. ఆ శ్రీనివాస నగర్ ఎండింగ్లోనే ఈ ఆలయం అనేది ఉంది. ఎందుకు ఇంత డీటెయిల్స్గా చెప్పానంటే ఎక్కువ మంది ఈ ఆలయం ఎక్కడ ఉంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ఈ ఆలయం గురించి క్లియర్గా అడ్రస్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే హరిముకుంద పండా గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే హరిముకుంద పండా గారు ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించవలసి వచ్చింది అంటే హరిముకుంద పండా గారు శ్రీనివాస అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు. ఇతను ప్రతి సంవత్సరము తనకు వీలైనప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేవారట. అయితే ఒక 10 సంవత్సరాల క్రితము తిరుపతి వెళ్ళి అక్కడ ప్రత్యేక దర్శనం కోసం టికెట్ కూడా తీసుకోవడం జరిగిందట. తీసుకున్న తర్వాత కొంత సమయం వేచి ఉన్న తర్వాత స్వామివారు దర్శనంకి తనకు సమయం వచ్చింది. అక్కడ స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ ఇచ్చే టైం తక్కువగా అవ్వడము, ముందు వెనక ఉన్నటువంటి వ్యక్తులు తోసివేయడంతో అతను స్వామివారిని దర్శించుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అంటే స్వామివారిని చక్కగా చూడలేకపోయారట. ఆ ఇబ్బంది పడడం వల్ల 2-3 రోజుల పాటు స్వామివారిని దర్శించుకుంటామని ప్రయత్నించినప్పటికీ అతను దర్శించుకోలేకపోయారట. దానితో తిరుగు ప్రయాణమైనటువంటి అంటే పలాసకి చేరుకున్నారట హరిముకుంద పండా గారు. చేరుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి వివరమంతా తన తల్లి అయినటువంటి హరివిష్ణుప్రియ గారితో వివరించడం జరిగిందట. హరివిష్ణుప్రియ గారు తన కుమారుడు దర్శించుకోలేక ఇబ్బంది పడడం చూసి తను ఇక్కడే ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట. హరివిష్ణుప్రియ గారు తనకు ఉన్నటువంటి ఆస్తిలో 12 ఎకరాలు సుమారు ఆస్తిని శ్రీనివాసు అంటే దేవుని పేరు మీదుగా ఆ భూమిని రాసి ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట. అప్పుడు హరిముకుంద పండా గారు తన తల్లి యొక్క ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఈ ఆలయం అనేది దాదాపు 6-7 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయంలో ఎటువైపు చూసినా అద్భుతమైనటువంటి శిల్పకళ, వివిధ రకాలైనటువంటి దేవుని యొక్క విగ్రహాలతో అద్భుతంగా ఈ ఆలయం అనేది ఉంటుంది. ఎటు చూసినా విగ్రహాలు మనకు ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అయితే హరిముకుంద పండా గారు అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని పోలినటువంటి విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించడం జరిగిందట. ఏకశిలా విగ్రహాన్ని, శ్రీదేవి భూదేవి వంటి విగ్రహాలను కూడా ఏకశిలా విగ్రహాలని తిరుపతి నుంచి తెప్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఒరిస్సా నుంచి, జైపూర్ నుంచి ఏకశిలా విగ్రహాలను తెప్పించి ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగిందట. అంటే తనలాగా ఏ భక్తుడు అంటే సాధారణమైనటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదని, శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా దర్శించుకోవడానికి వీలుగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి అవకాశాలు అంటే వసతులు, ఎటువంటి వసతులు ఉన్నాయో అటువంటి వసతులు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కళ్యాణ మండపాలు, వసతి గృహాలు, స్నాన వాటికలు మొదలగునటువంటివన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇతను తన సొంత డబ్బులతోనే ఈ ఆలయాన్ని నిర్మించారని, ఏ ఒక్క రూపాయి చందా వంటి డబ్బులను సేకరణ చేయలేదని, తన సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించానని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఆలయం నిర్మించడానికి ముఖ్య కారణం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందపడాలనే ఉద్దేశంతోనే ఈ ఆలయాన్ని నిర్మించామని చెప్పడం జరిగింది. తనలాగే ఇతరులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఈ ఆలయాన్ని నిర్మించామని చెప్పడం జరిగింది. హరిముకుంద పండా గారు
యొక్క తల్లి అయినటువంటి హరివిష్ణుప్రియ గారు వాస్తుశాస్త్రం తెలియడంతో ఎటువంటి ఇంజనీర్ని పిలవకుండా ఏ విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఈ ఆలయాన్ని ఏ విధంగా నిర్మించాలి వంటి సలహాలు తన తల్లిగారి యొక్క సలహాలతోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తున్నారు. అదేవిధంగా రామాయణానికి, మహాభారతానికి చెందినటువంటి విగ్రహాలు, దశావతారాలకు చెందినటువంటి విగ్రహాలు, వివిధ రకాల దేవుని యొక్క విగ్రహాలు అనేది ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈ ఆలయాన్ని మీరు సందర్శించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని తప్పనిసరిగా పొందుతారు. శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి అనుభూతిని పొందుతారో అదే విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుతారు. హరిముకుంద పండా గారి వయస్సు దాదాపు 96 సంవత్సరాల వయస్సు. అతను ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించినటువంటి బాగోగులు అంటే ఈ ఆలయానికి కావలసిన ప్రతి ఒక్క కార్యక్రమం అతనే చూసుకోవడం జరుగుతుంది. తన తర్వాత తన కుమారుడు ఈ ఆలయానికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకుంటారని అతను తెలియజేయడం అనేది జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది సంఖ్యలో ప్రతిరోజు భక్తులు వెళ్ళి దర్శించుకోవడం అనేది జరుగుతుంది. కానీ కొంతమందికి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి. కానీ అలాంటి వారు మరొకసారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటాము అని నిర్ణయించుకుంటారు. కానీ హరిముకుంద పండా వంటి వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. హరిముకుంద పండా గారు తీసుకునే నిర్ణయం వల్ల చాలామంది భక్తులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు ఈ ఆలయాన్ని చూడనటువంటి వారు ఈ వీడియో చూసి వెళ్ళినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మనము చూడవలసిన ఆలయాల్లో ప్రముఖమైనటువంటి ఆలయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పిన దానికన్నా మీరు అక్కడికెళ్ళి ప్రత్యక్షంగా దేవుని దర్శించుకున్నట్లయితే ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుతారు. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.